నమస్తే నేషాల్ని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఇది. సర్కార్లో ఉన్న కలవరపడుతూనే ఉన్నారు ఆ నేతలు. ఇంటా బయట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త చర్చ మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 40 ఫిరాయించిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళి యాదయ్య ఉన్నారు. వీరితో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరిగెపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాము పార్టీ మారలేదని సభాపతికి తెలిపారు. దీంతో కుడితిలో పడ్డ ఎలుక చిందంగా మారిందని క్యాడర్ వాపుతుంది. మళ్లీ గెలవటం మాట దేవుడెరుకు, కనీసం డిపాజిట్లు కూడా రావడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగనుందా? ఆయారాం గాయారాంలతో రేవంత్ ప్రభుత్వం చిక్కుల్లో పడిందా? ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ మల్ల గుల్లాలు పడుతుందా? జంప్ జిలానీలైన 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, ఇక 10 మంది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల గురించి అసలు ఏం తీసుకోబోతున్నారు అనే చర్చనైతే మొదలవుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే పూర్తి డిస్కషన్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ చేస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శాలిని, థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల భవిష్యత్తు కుడిదిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. సరే, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండొచ్చు, పార్టీ ఫండ్ కట్ అవుతోంది, వాళ్ళ జీతంలో అని ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అధికారికంగా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కేవలం కండువాలు దేవుని కండువాలు కప్పుకున్నాం అని చాలా రోజుల నుంచి చాలా కామెంట్లు చేసినా కానీ అంటే నియోజకవర్గాల్లో మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరింది స్పష్టంగా తెలుస్తోంది. అండ్ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ మారి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సాటిస్ఫాక్షన్గా లేని విషయాలు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది గ్రౌండ్లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. అండ్ కొంతమంది ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది సిద్ధమవుతున్నారు. ఆయా నియోజకవర్గాలు ఎక్కడైతున్నాయో ఆ ప్రాంతాల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ప్రాంతాలు. సో ఏదేమైనా కానీ 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో 64 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 39 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిస్తే ఒక్కరు వామపక్షాల నుంచి గెలిచినటువంటి అభ్యర్థి. సో దీంట్లో 64 + 1 65 కాంగ్రెస్ పార్టీకి ఉంటే 39 బీఆర్ఎస్ పార్టీకి ఉంటే దీంట్లోంచి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇందాక మీరు పేర్లు మొత్తం చెప్పేశారు. ఈ 10 మందిని విచారణ చాలా రోజుల నుంచి సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. ఆఖరికి సుప్రీంకోర్టు మీరు చర్యలు తీసుకోకపోతే మేమే సుమోటోగా తీసుకుంటామంటూ కూడా సెక్రటరీని ఆదేశించినటువంటి పరిస్థితి, అసెంబ్లీ సెక్రటరీని. సో ఇట్లా నేపథ్యంలో స్పీకర్ వీళ్ళపై 5 పైన విచారణ జరిపారు. దీంట్లో ఆ విచారణలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పిటిషన్లు వేసినటువంటి కౌశిక్ రెడ్డి లేదంటే వివేకానంద్ ఉన్నారు, వీళ్ళు ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఈ ఎఫెక్ట్ ఇట్లా ఉంటే, సరే టెక్నికల్గా అట్లా ఉంటే ఎందుకు ఈ అంశం ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చిందంటే, మొన్న కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కనీసం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కరచాలనం చేయలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయారు, మిగతా మంత్రులు సీతక్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అందరూ వెళ్ళారు. అయితే బయటికి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియోను రిలీజ్ వాళ్ళే చేశారు, మిగతా వాళ్ళు ఈ వీడియోలు ఏం బయటికి రాలేదు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కలవలేదు అని వాళ్ళే చిట్చాట్లో చెప్పినటువంటి పరిస్థితి. చూద్దాం పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి. కేటీఆర్ కూడా ఈ అంశంపైన చాలా తీవ్రంగానే మాట్లాడుతున్నారు. మా కరెస్పాండెంట్ బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందుబాటులో ఉన్నారు. రాజరెడ్డి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? కుడితిలో పడ్డ ఎలకన ఆయారాం గాయారాం గతంలో సామెత విన్నాం. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు వచ్చినా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా రాజకీయ సమాధి అయిపోయారు ఆ 10 మంది. ఇక మళ్ళీ కనీసం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, అక్కడటువంటి క్యాడర్ నమ్మే పరిస్థితి లేదు, మళ్ళీ కేసీఆర్ ఆశీర్వదించేటువంటి పరిస్థితి లేదు. డోర్స్ అన్ని క్లోజ్డ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒప్పుకున్నట్టు వీళ్ళు పార్టీ మారని ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చెప్తున్నట్టుగానే వీళ్ళ పరిస్థితి చూస్తే వడకత్తెరలో పోక చిక్క ఇరికినట్టు ఇరికారు. వీళ్ళు ముందు పోతే నొయ్యి, వెనుక పోతే గొయ్యిలాగా మారింది. మేము కాంగ్రెస్లో ఉన్నామంటే అనర్హత వెంటబడుతుంది, బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నా కానీ ఎక్కడ కూడా
బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది, ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎక్కడ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కనబడలేదు. అదేవిధంగా కేటీఆర్ పలు సందర్భాల్లో బహిరంగ సభలు పెట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళారు. ఆ బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభలకు సమావేశాలకు ఎక్కడ కూడా అటెండ్ కాలేదు. ఈ యొక్క నేపథ్యంలో మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పీకర్కి చెప్పడము, అంతేకాకుండా బీఆర్ఎస్ ఎల్పీకి మా ఫండ్ పోతుంది, నెలకు 5,000 రూపాయలు మేము ఇస్తున్నాము, మా దగ్గర నుంచి కట్ అవుతున్నాయనేది కూడా స్పీకర్కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో స్పీకర్ కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని టెక్నికల్ అంశాలను చూసి కొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోనే ఉన్నారు అనేది కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నిర్వహించే సమావేశాలకు సభలకు ఎందుకు రారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే ప్రజలు వీటిని పూర్తిగా కులంకుశంగా క్షుణ్ణంగా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఒక దానం నాగేందరే నేను కాంగ్రెస్లో ఉన్నానని చెప్తున్నాడు. దానం నాగేందర్ చెప్పడానికి కారణం ఏంటి? దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫారం మీద గెలిచారు కాబట్టి ఒప్పుకోవాల్సిన పరిస్థితి, అక్కడ ఉప ఎన్నిక వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. బట్ ద పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 10 మంది కాంగ్రెస్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కడియం శ్రీహర్ లాంటి నాయకులు కానీ మిగతా ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో అక్కడ గతంలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ క్యాడర్ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా వాళ్ళని తిడుతూ ప్రెస్ మీట్లు పెట్టారు, వాళ్ళని విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. బట్ అదే కార్యకర్తల స్థానంలోకి అదే కార్యకర్తల ప్రాంతంలోకి బీఆర్ఎస్లో గెలిచి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. బయటికి చెప్పుకోలేకపోయినా కానీ కార్యకర్తలంతా నాయకులంతా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అంటే పాత తిట్టిన పగను ముందు పెట్టుకొని వాళ్ళకి అవకాశాలు రాణిస్తలేరు. చిన్న చిన్న కార్పొరేషన్ పదవులా లేదంటే లైబ్రరీ పదవులా అట్లాంటివి కూడా మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటూ కూడా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. అండ్ దీనికి సాక్ష్యం ఏంటంటే గతంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఆఖరికి జీవన్ రెడ్డి మనిషిని మర్డర్ చేశారు. పోలీసులకు మీ ముందు ప్రాణభయం ఉందని చెప్పినా కానీ పట్టించుకోలేదంటూ చాలా పెద్ద కామెంట్లు చేశారు. పార్టీ మారొచ్చిన వాళ్ళతో ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి. సో ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా నియోజకవర్గాల్లో. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే పచ్చగడ్డిలో అగ్గిపుల్ల వేస్తే బగ్గువన్నంత వైరుధ్యాలు నియోజకవర్గాల్లో ఉంటాయి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్, వీళ్ళంతా కూడా ఎన్నికల ముందు 2023లో ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. వాళ్ళ కార్యకర్తల వర్గం వేరు, వీళ్ళ కార్యకర్తల వర్గం వేరు, వాళ్ళ పార్టీ వేరు, వీళ్ళ పార్టీ వేరు. అయితే ఇప్పుడు ఈ 10 నియోజకవర్గాల్లో మీరు చెప్తున్నట్టు జగిత్యాల్లో మర్డర్ దాకా వేయింది. మర్డర్ చేసిన వ్యక్తి పార్టీ ఫిరాయించినటువంటి సంజయ్ అనేది కూడా జీవన్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. నాకు ఆ మర్డర్తో ఏం సంబంధం లేదని సంజయ్ చెప్పుకొచ్చారు. కానీ పార్టీ ఫిరాయించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చే వరకు కాంగ్రెస్ క్యాడర్ కానీ అక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలు కానీ ఎవరు జీర్ణించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ మీదే యుద్ధం చేశాము, వాళ్ళ మీదే తలపడ్డాము, వాళ్ళని ఓడించాలని చూశాము, కానీ మేము ఎన్నికల్లో ఓడిపోయాము. అయితే వాళ్ళని దగ్గర తీయడం వల్ల మొత్తం కాంగ్రెస్ క్యాడర్ను అస్తవ్యస్తం చేస్తున్నారు, కాంగ్రెస్ క్యాడర్ను కిల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి క్యాడర్నే మళ్ళీ కాంగ్రెస్లో తీసుకొచ్చుకుంటున్నారు, వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. నిజమైన ఒరిజినల్ కట్టర్ కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు అనేది కూడా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఈ 10 నియోజకవర్గాల్లో ఇట్లాంటి పరిస్థితి కనబడ్డదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జగిత్యాల్లో ఇదైతే తీవ్రతరం జరుగుతుంది, తీవ్రమైపోయింది. జగిత్యాల విషయానికి వస్తే వర్గ విభేదాలు, అంతేకాకుండా టికెట్ల విషయంలో కూడా గందరగోళము, ఇదంతా కూడా జరుగుతుంది. జీవన్ రెడ్డి ఫ్లెక్సీని కాదని ఏకంగా కాంగ్రెస్ లో సంజయ్ ఫ్లెక్సీ పెట్టడము, సంజయ్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చూపించడము, ఇవన్నీ కూడా జరిగితే కాంగ్రెస్ క్యాడర్ ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. ఏదైతే మనము వ్యతిరేకంగా పోటీ చేశామో, వ్యతిరేకంగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంకో కీలకమైనటువంటి అంశం